నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాన్కు రెమాల్ నామకరణం ఉత్తర దిశగా ప్రయాణించడంతో ఏపీకి తప్పిన ముప్పు ఒడిశా వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్కు తుఫాను ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాఖ విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేంద్ర ప్రభుత్వం లేఖ రోడ్ షో డ్రోన్లు ఎగురవేయడంపై కేంద్రం సీరియస్ అయినట్లు సమాచారం బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన సినీ నటి హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ తన అస్వస్థతకు గురయ్యానని వస్తున్న వార్తలకు కొడాలి నాని చెక్ సోఫాలో తాపిగా కూర్చున్న వీడియోను ఎక్స్ లో పోస్ట్ కన్నుల పండుగ దుర్గమ్మ గిరి ప్రదక్షిణ మహోత్సవం ఈ నెల 24-25 తేదీల్లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చే శ్రీ మాతా వైభవం ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు దుర్గగుడి ఈవో వెల్లడి ముత్యాలంపాడలో ఆంజనేయ స్వామివార్లకు ఘనంగా 1,00,000 నాగవల్లి దళార్చన విశేషంగా పాల్గొన్న భక్తజనం ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ అయినట్లు సమాచారం బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది ప్రధాని మోదీ ర్యాలీకి 45 నిమిషాల ముందు ర్యాలీ ప్రారంభం చివర్లో డ్రోన్లు ఎగురవేయడంపై కేంద్రం సీరియస్ అయింది డ్రోన్లు ఎగురవేసిన వారిపైన వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు తనను దేవుడే పంపాడని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు మోదీలా సామాన్యులు మాట్లాడితే వారిని వెంటనే మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్తారని ఎద్దేవా చేశారు మోదీ అంబానీ అదానీల కోసమే పనిచేస్తారు రుణమాఫీ రోడ్లు ఆసుపత్రులు విద్య కోసం ఏమీ చేయరు అని విమర్శించారు ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి देश के प्रधानमंत्री चमचों के सामने इंटरव्यू में खुल के कहते हैं मैं बायोलॉजिकल नहीं हूं मुझे परमात्मा ने ऊपर से भेजा है मिशन के लिए भेजा है सड़क पे आपको ये कोई कह दे तो आप उसे क्या कहोगे उसे कहोगे भैया माफ करो काम अपना करो हमें अपना काम करने दो और उनके चमचे क्या कहते हैं वाह 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 क्या बात बोली परमात्मा ने भेजा है प्रधानमंत्री को परमात्मा ने भेजा भैया कैसा भेजा है परमात्मा ने भेजा और कोविड के समय कहते हैं लाशों की ढेर पड़ी हैं गंगा में यहां पे यमुना पार हजारों लोग अस्पतालों के सामने अंदर नहीं सामने लेटकर आखिरी सांस तोड़ रहे हैं जिनको परमात्मा ने भेजा है वो आके कहते हैं भाई और बहनों मोबाइल फोन की लाइट जला दो फिर युवा कहते हैं भैया हमें रोजगार दीजिए जिसको परमात्मा ने भेजा है वो कहते हैं भैया एक काम करो ये जो नालियां होती है ना इसमें गैस होती है एक पाइप लो उसको नाली में डालो पाइप में से गैस निकलेगी गैस में आग लगाओ और पकौड़े बनाओ भैया परमात्मा जी आपने कैसा आदमी भेज दिया अजीब सी बात यह है कि ये सिर्फ 22 लोगों के लिए काम करते हैं अदानी जी के लिए अंबानी जी के लिए वो जो भी चाहते हैं 2 मिनट में मोदी जी कर देते हैं और गरीब जनता 24 घंटा हाथ जोड़ के कर्जा माफी मांगे सड़क मांगे अस्पताल मांगे शिक्षा मांगे नरेंद्र मोदी बस देखते रहते మాచర్ల పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం ఉదంతంపై తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది ఈ వీడియో లీకేజీ వ్యవహారంలో స్పందిస్తూ ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు పిన్నెల్లి వచ్చిన ఆరోపణలపై చట్టబద్ధంగా వ్యవహరించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం పరిష్కరించాలని డిమాండ్ చేశారు మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన వీడియోలు వెలుగు చూడటం కలకలం రేపింది ఈ వ్యవహారంలో ఇప్పటికే పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు మరోవైపు పిన్నెల్లి పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలను ధ్వంసం చేయడానికి సంబంధించిన వీడియోలు వెలుగు చూడటంపై
వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాచర్లలో ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జరిగిన పరిణామాలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. మాచర్ల వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఎలా వ్యవహరించిందనే దానిపై ఈసీకి ప్రశ్నలు వేశారు. పిన్నెల్లి వచ్చిన ఆరోపణలపై చట్టబద్ధంగా వ్యవహరించాలని, వైఎస్ఆర్సీపీ పార్టీ లేవనెత్తే ప్రశ్నలకు ఎన్నికల సంఘం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టాలీవుడ్ లో బెంగళూరు రేవ్ పార్టీ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నటి హేమ, ఆశీరాయ్, వాసు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా డ్రగ్స్ కేసులో పాజిటివ్ రావడంపై నటి హేమ తాజాగా స్పందించారు. ఏం చేస్తారో చేసుకోండి అన్నారు. సరైన సమయం వచ్చినప్పుడే ఈ విషయంపై మాట్లాడతా అన్నారు. ఇక బెంగళూరు పోలీసులకు తన పేరు కృష్ణవేణి అని హేమ చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసు రికార్డులో హేమ పేరును కృష్ణవేణిగా పోలీసులు నమోదు చేశారు. కాగా ఈ కేసులో నటి హేమతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ బాధితులకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలుగు నటులు బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు తేలడంతో హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు సైతం వారిని విచారించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ చారిత్రాత్మక విజయానికి 5 ఏళ్లని వైసీపీ ట్వీట్ చేసింది. సరిగ్గా 5 ఏళ్ల క్రిందట ఇదే రోజున ఏపీని ఫ్యాన్ గాలి ఊపేసింది. 151 ఎమ్మెల్యే, 22 మంది ఎంపీలతో వైసీపీ చరిత్ర తిరగరాసింది. సీఎం జగన్ జూన్ 4న అంతకు మించి ఫలితాలు సాధించడం, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తారు అంటూ పోస్ట్ చేసింది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. గురువారం నాడు తన స్వగృహంలో నందివాడ మండలం వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్మెన్లు సపర్యలు చేసి వైద్యులకు సమాచారం అందించారు. వెంటనే ఇంట్లో ఉన్న కార్యకర్తలు, నేతలను గన్మెన్లు బయటకు పంపించేశారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం కొడాలి నానికి వైద్యులు సెలైన్లు ఎక్కిస్తున్నారు. నాని అతిగా ఆలోచించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని గన్మెన్లు, కుటుంబ సభ్యులకు వైద్యులు తెలియజేశారు. ఈ ఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి హుటాహుటిన గుడివాడకు కొడాలి కుటుంబ సభ్యులు బయలుదేరారు. నానికి ఇలా అయిందని తెలుసుకున్న వీరాభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కొడాలి ఇంటికి చేరుకుంటున్నారు. అసలేం జరుగుతుందో తెలియక గుడివాడ వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. అతిగా ఆలోచించాల్సిన అవసరం ఆయనకేంటి? ఎన్నికల ఫలితాలపై ఆలోచిస్తున్నారా, లేకుంటే మరేమైనా జరిగిందా అని అభిమానులు ఆలోచనలు పడ్డారు. అయితే ఈ మధ్య నాని ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. హైదరాబాద్లో ఇదివరకు చికిత్సలు చేయించుకున్న ఆరోగ్యం సెట్ కావట్లేదని కార్యకర్తలు కంగారు పడుతున్నారు. అయితే ఎందుకు ఇలా జరిగిందో నాని లేదా కుటుంబ సభ్యులు స్పందిస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నిత్యం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కళకళ్లాడుతోంది. ఈ నేపథ్యంలో వైశాఖ మాసం పౌర్ణమి శ్రీ కూర్మా జయంతి సందర్భంగా అభయాంజనేయ స్వామికి లక్ష నాగవల్లి దళార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మందిర గౌరవాధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ముత్యాలంపాడులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వైశాఖ మాసం పౌర్ణమిని పురస్కరించుకుని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మందిరం ప్రాంగణంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారికి లక్ష నాగవల్లి దళార్చనతో భక్తులు తరించారు. విశేష ఫలసిద్ధినిచ్చే నాగవల్లి దళార్చన కార్యక్రమానికి రుసుము చెల్లించిన భక్తజనం స్వామివారి అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మందిరం గౌరవాధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డితో పాటు పాలక మండలి సభ్యులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, భక్తజనం విశేషంగా పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరం కార్యదర్శి కుంచునపల్లి శ్రీహరి మాట్లాడుతూ వైశాఖ మాసం పౌర్ణమి విశేష పాలసిద్ధినిచ్చే రోజని, ఈ రోజున ఆంజనేయ స్వామివారికి లక్ష నాగవల్లి దళార్చన కార్యక్రమం భక్తజనం ఆశీస్సులతో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఇష్ట కామ్యార్థాలు తీర్చే నాగవల్లి దళార్చనలో భక్తులు వివిధ రూపాల్లో సేవలు అందించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. మహావైశాఖి పూర్ణిమ అంటారు. చాలా విశేషమైన రోజు. శ్రీమన్నారాయణుడు చాలా ప్రీతికరమైన రోజు. ఈరోజు శ్రీకూర్మ జయంతి కూడా. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో అత్యంత విశేషమైన అవతారం శ్రీకూర్మ అవతారం. ఈరోజు ఆ జయంతి కూడా. ఈ సంవత్సరం పేరే క్రోధినామ సంవత్సరం. సంవత్సరం పేరే భయంకరంగా ఉంది. ఈ సంవత్సరానికి రాజు కుజుడు, ఈ సంవత్సరానికి మంత్రి శనీశ్వరుడు. నవగ్రహాల యొక్క అధీనంలో స్వామివారికి అధీనంలో ఉంటాడు. ఆంజనేయ స్వామివారికి అధీనంలో నవగ్రహ దేవతలందరూ కూడా. మహర్దశ అంటే శనీశ్వర మహర్దశ, ఏలినాడి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇటువంటి దోషాలని నివృత్తి కోసం, నవగ్రహ దేవతల వల్ల వచ్చే ఈతి బాధలు ఏవి లేకుండా ఉండటం కోసం ఈరోజు విశేషంగా మా మందిర గౌరవాధ్యక్షులు శ్రీ పి గౌతమ్ రెడ్డి గారు పాలకవర్గం యొక్క సూచన మేరకు ఈరోజు
ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి లక్ష నాగవల్లి దళార్చనలతో విశేషమైన అర్చన జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా ఈ విశేషమైన అర్చనలో ఆంజనేయ స్వామి వారి యొక్క పాదాలను ఆశ్రయించి స్వామివారిని దర్శిస్తే శనీశ్వర స్వామివారు వచ్చే ఈతి బాధలు, నవగ్రహ దేవతలు వచ్చే ఈతి బాధలు లేకుండా ఆనందంగా జీవితాన్ని గడిపిన వారు అవుతారు. కావున భక్తులందరూ తప్పనిసరిగా ఈరోజు జరిగే లక్ష నాగవల్లి దళార్చనలో పాల్గొని తరింపవలసిందిగా ప్రార్థన. జై శ్రీమన్నారాయణ, సాయిరామ్. అవకాశాన్ని సాయినాథుడు మనకి మందిరంలో చేసుకునే అవకాశం ప్రసాదించారు. ఆంజనేయ స్వామి మందిరంలో ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్నారు. అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కమిటీ వాళ్ళు చేపట్టి నిరంతరం ఆంజనేయ స్వామి ఆశీస్సులని భక్తులకు ప్రసాదిస్తూ వస్తున్నారు. కనుక ఈ అఖండమైనటువంటి కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని, ఆశీస్సులని, సాయినాథ దత్తస్వామి యొక్క ఆశీస్సులని పొంది అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సాయినాథుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాం. జై సాయినాథ్ దత్త మాస్టర్కి జై. అధికార పార్టీ నేతల దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన చెలో మాచర్ల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడే గృహ నిర్బంధం చేశారు. గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఉమా మరియు పార్టీ నాయకులను అడ్డగించారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా వైసీపీ నాయకుల దాడుల్లో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ చలో మాచర్లకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విజయవాడ శివారు గొల్లపూడిలోని తన నివాసం నుంచి మాచర్లకు వెళ్లేందుకు దేవినేని ఉమా బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు సిబ్బందితో భారీగా గొల్లపూడిలో మోహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కాసేపు పోలీసులు దేవినేని ఉమా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఉమా మీడియాతో మాట్లాడుతూ పోలీసులను అడ్డుపెట్టి ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ మండిపడ్డారు. సీఎస్ జవహర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బందులకు గురి చేసేలా పనిచేస్తున్న సీఎస్పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని, ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. గుంటూరులో బ్రహ్మారెడ్డి గారు, అదేవిధంగా ఎవరైతే గాయపడ్డ శేషగిరావు, చాలామంది పార్టీ కార్యకర్తల నాయకులు వివిధ హాస్పిటల్స్లో వివిధ ప్రాంతాల్లో ఈరోజు కూడా ఒక భయానక వాతావరణంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా బాధితులకి బెదిరింపులు వస్తూ ఉన్నాయి, ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ పిన్నెల్లి పరారు, ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం. ఇవాళ ఏదైతే ఆ రోజు 13వ తారీఖున మధ్యాహ్నం స్వయంగా శాసనసభ్యుడు పోటీ చేసే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టారు. అక్కడ పోలింగ్ సిబ్బంది ఉన్నారు, ఏపీఓ ఉన్నాడు, పీఓ ఉన్నాడు, రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో అక్కడ ఎన్నిక సమస్యాత్మక ప్రాంతంగా వెబ్కాస్టింగ్ 100% అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ జరిగింది. మొత్తం రికార్డ్ అయింది. మే 13న జరిగితే 15వ తారీఖున ఎవరైతే విఆర్ఓ ఎవరైతే కేసు పెట్టారో ఆ విఆర్ఓ పెట్టిన కేసులో పిన్నెల్లి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేరు లేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు ధ్వంసం చేశారని కేసు ఇచ్చారు. అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నాయకత్వంలో ఎవరైతే ఇక్కడ అధికారులుగా నియమించబడ్డారో, ఆర్ఓలు కావచ్చు, పీఓలు కావచ్చు, పోలింగ్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది. ఈసీ అయితే సీఈఓ కేంద్ర ఈసీ దృష్టి కూడా 60 సంవత్సరాలుగా వివిధ రంగాల్లో చేసిన సేవలను గుర్తించి శంకర్రావుకు అరుదైన గౌరవం లభించడం చాలా సంతోషకరమని వక్తలు పేర్కొన్నారు. దేశభక్తి, సామాజిక, సాంఘిక, విద్య, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన శంకర్రావుకి ఇట్లా 2024 మరియు తెలుగు వెలుగు అవార్డు రావటం అంటే అన్ని రంగాలను గౌరవించినట్లుగా ఉందన్నారు. విజయవాడ గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో డోగిపర్తి శంకర్రావుకు అవార్డు ప్రదాన ఉత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ అన్ని రంగాలకు గత 60 సంవత్సరాలుగా పరిపూర్ణమైన న్యాయం చేస్తున్న శంకర్రావుకు ఈ అరుదైన అవార్డును ఇచ్చి ఆయనకు మరింత బాధ్యతను పెంచారన్నారు. శంకర్రావుకి ఏ పదవి ఇచ్చినా ఆ పదవికే వన్నె తెచ్చే ఏకైక వ్యక్తి ఆయన మాత్రమేనని కొనియాడారు.
పదవుల కోసం కొంతమంది ఎదురు చూస్తారు, కానీ శంకర్రావు కోసం పదవులు ఎదురు చూడటమే ఆయన గొప్పతనమని వ్యాఖ్యానించారు. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు విచ్చేసి శంకర్రావుని ఘనంగా సత్కరించారు. చివరగా అవార్డు గ్రహీత శంకర్రావు మాట్లాడుతూ తనను సత్కరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 60 వసంతాలుగా దేశభక్తి, సామాజిక, సాంఘిక, విద్య, సాంస్కృతిక రంగాలకు విశేషంగా కృషి చేస్తున్నటువంటి విజయవాడ వాస్తవ్యులు, నాకు అత్యంత ఆప్తులు, సహస్రచంద్ర పూర్ణచంద్ర దర్శకులు శ్రీ డోగిపర్తి శంకర్రావు గారికి మా ప్రఖ్యాత అంతర్జాతీయ తెలుగు సంస్థ సమీకృత అంతర్జాతీయ సాంస్కృతిక సారస్వత సంఘం 28వ వార్షికోత్సవం సందర్భంగా ఇట్లా 2024 తెలుగు వెలుగు పురస్కారాన్ని ఇటీవల భారతదేశ ఉపరాష్ట్రపతి అయినటువంటి మాన్యశ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి ద్వారా ఇవ్వటం జరిగింది. అదే రోజు వీరు అక్కడికి రావటం కొంచెం రాలేకపోవటం వలన మరి అంత పెద్ద మనిషి ప్లస్ ఈ అవార్డుకు ఎంతో గొప్పగా అర్హత ఉన్నటువంటి వారని మన వెంకయ్యనాయుడు గారే కొనియాడారు. కాబట్టి మరొకసారి విజయవాడ వాస్తవ్యులందరికీ కూడా ఈ విషయం తెలిపి పత్రికా విలేకరుల సమక్షంలో ఆ అవార్డు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజున నేను ఇక్కడికి రావటం జరిగింది. అంతర్జాతీయ సంస్థ తరపు నుంచి నేను అధ్యక్షుడిని. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రంథాలయం కమిటీ వారు, అలాగే శారదా కళా సమితి వారు, అలాగే ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ వారు కూడా ఈ శంకర్రావు గారితో మమేకమైనటువంటి వారు, శంకర్రావు గారి యొక్క సేవలను అందుకుంటున్నటువంటి అంతర్జాతీయ సాంస్కృతిక తెలుగు సంఘం వారు హైదరాబాదులో నాకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గారిచే ఒక బిరుదు ఇవ్వడానికి వారు పూనుకుని వారు నాకు వర్తమానం తెలియచేసిన సందర్భంలో నాకు తెలుగు వెలుగు ఆ సందర్భంగా నేను అక్కడికి వెళ్ళలేకపోవటానికి కొన్ని పర్సనల్ ఇబ్బందులతో నేను వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఈరోజు వెంకయ్యనాయుడు గారు కూడా ఇప్పుడే వర్తమానం పంపించారు విజయవాడ. ఆయన నేను రాలేకపోతున్నాను ఈ సభకని నేను చెప్పాను. ఇక్కడ మీ పేరుతో జరుగుతున్నటువంటి ఈ సభలో నేను తెలియపరుచుకుంటానండి. మీరు లోగడ మీరు అక్కడ అనౌన్స్ చేసి అవార్డు ఇచ్చినటువంటిది అదే సంఘం విజయవాడలో పత్రికా ప్రముఖుల ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజెంట్ చేయడానికి వస్తూ వారు తీసుకొచ్చి నాకు ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో మరి ఇప్పుడే వారు బహుకరించినటువంటి ఆ యాజమాన్యానికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటాను. మన శంకర్రావు గారి యొక్క ఆధ్వర్యంలో నిజంగా 88 సంవత్సరాల వయసు వచ్చి కూడా ఇప్పటికీ ఎంతో అహర్నిశం ఏదో చెయ్యాలి, ఈ కళకి ఏదో చేయాలనేటువంటి తపన ఆయనలో చూసి మేమందరం ఎప్పటికప్పుడు ఆశ్చర్యంలో మునిగిపోతుంటాం. అలాగే మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆయన యొక్క బిహేవియర్. ఇప్పటికీ ప్రతిరోజు వచ్చి గ్రంథాలయంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. అందుకనే నిజంగా శారదా కళా సమితికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఏదన్నా ఉండని ఏ సంస్థలో అయినా ఒక పదవి తీసుకున్నాడంటే దానికి సంపూర్ణ న్యాయం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి మన డోగిపర్తి శంకర్రావు గారండి. అలాగే ఈరోజు ఆయనకి అంటే 2023 డిసెంబర్లో జరిగిన అనివార్య కారణాలు ఆయన వెళ్ళకపోవటం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మనందరి ముందు ఆయనకి అభినందనగా తెలియపరచడం మన అదృష్టంగా మనం భావించుకుంటున్నాం. కాబట్టి మన శంకర్రావు గారికి తెలుగు వెలుగు అనేటువంటి అవార్డు ఇచ్చి విజయవాడ తీసుకొచ్చి మనందరి ముందు ఆయనకి సన్మానం చేశారు. అది మనందరికీ చాలా ఆనందంగా ఉంది. నిజంగా డోగిపర్తి శంకర్రావు గారితో ఆయనతో పనిచేయడం మా అందరికి కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. డోగిపర్తి శంకర్రావు గారు నిజంగా మాకు ఇన్స్పిరేషన్. ఆయన ఇలాగే 10 కాలాల పాటు ఉండి శతవర్షాలు కూడా కంప్లీట్ చేసుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ నెల 24, 25 తేదీల్లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనం జరుగుతుందని దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు పేర్కొన్నారు.
ఈ ప్రవచనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీ మాతా వైభవం అంశంపై ప్రవచనం చేస్తారని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. తాను ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దుర్గగుడిపై ధర్మ ప్రచారం చేస్తున్నామని దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో కెఎస్ రామారావు తెలియజేశారు. దసరా, భవానీ దీక్షలు, వసంత నవరాత్రోత్సవాలు, శివరాత్రి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 24, 25 తేదీల్లో ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విజయవాడ రానున్నారని, ఈ నేపథ్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుండి ప్రవచన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. శ్రీ మాతా వైభవం అంశంపై ప్రవచనం చేసి అమ్మవారి వైభవాన్ని భక్తులకు వివరిస్తారని వెల్లడించారు. ఈ ప్రవచనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రవచన కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రేపు ఎల్లుండి 2 రోజులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనామృత ధారలను ఇక్కడ కురిపించబోతున్నారు. ఎందరో భక్తుల కోరిక మేరకు చాగంటి కోటేశ్వరరావు గారు తన వీలును చూసుకొని ఈ 2 రోజులు మనకి ఇవ్వడం జరిగింది. అందువల్ల చాలా బిజీగా ఉంటూ మరి అమ్మవారి నుంచి భక్తులు విశేషంగా గురువు గారిని అడగడం వల్ల వాళ్ళు ఈ 2 రోజులు మనకు కేటాయించడం జరిగింది. ఇంకా ఎక్కువ రోజుల్లో కాస్త నిదానంగా పెడదాం అని అనుకున్నప్పటికీ కూడా వీలు లేకపోవడము, మనం కూడా మేజర్ ప్రోగ్రామ్స్ శతావధానం తర్వాత ఏమీ చేయలేకుండా పోవడంతో ఈ కార్యక్రమానికి మనం అంగీకరిస్తూ భక్తులందరికీ తెలియజేశాము. శ్రీమాత వైభవం అనేటువంటి ఒక విశేషమైన కనకదుర్గ అమ్మవారి యొక్క వైభవాన్ని, శ్రీమాత అంటే శ్రేష్టమైనటువంటి ఒక దివ్యమైనటువంటి మాత స్వరూపాన్ని, అమ్మవారి స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ అమ్మల గన్నయమ్మ యొక్క సమగ్ర స్వరూపాన్ని, ఆమె కరుణా దృష్టిని, అలాగే ఆ సౌజన్యమూర్తి యొక్క వివిధ రకాలైన దివ్య మంగళ స్వరూపాన్ని కూడా ఆయన ఆవిష్కరిస్తూ భక్తులకు గొప్పతనాన్ని తెలియజేస్తారు. మరి చాలా రోజుల తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనం ఇక్కడ జరుగుతోంది. భక్తులందరూ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాయంత్రం 6 నుంచి 8 దాకా ఉండే అవకాశం ఉంటుంది. ఇది అందరూ సందర్శిస్తారని, రాలేని వాళ్ళు బాగా ఎక్కువ మంది వస్తారు కాబట్టి స్థల అభావం కూడా ఉండవచ్చు. మరి అటువంటి వాళ్ళు ఆన్లైన్లో ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు ఇంటి వద్దనే ఉండి కూడా చూసుకోవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ సదవకాశాన్ని విజయవాడ ప్రజలే కాదు, సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ వినియోగించుకొని అమ్మవారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు అవుతారని విశ్వసిస్తున్నాను. శ్రీమాత్రే నమః. తమ బిజీ లైఫ్లో టైట్ షెడ్యూల్ వల్ల చాలామంది ఆరోగ్యాన్ని పూర్తిగా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో హెల్త్ అనేది పాడైపోతుంది. చివరకు మనం భరించలేని బాధతో ఉన్నప్పుడు మాత్రమే ఆసుపత్రికి వెళ్తాం. అప్పుడు డాక్టర్లు మనకు టెస్టులు చేసి మనకు వచ్చిన జబ్బులను చెప్తారు. కానీ అప్పటికే అది ముదిరి పాకాన పడిపోయి ఉంటుంది. ఏ వ్యాధి అయినా ఆరంభ దశలోనే గుర్తుపడితే దాన్ని తగ్గించుకోవటం సులువుగా ఉంటుంది. కానీ అది అడ్వాన్స్ దశలోకి వెళ్ళిపోయాక మాత్రం దాన్ని నయం చేయటం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం నెగ్లిజెన్సీ వల్ల ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమలాపురానికి చెందిన నర్సావేణి అనే మహిళ కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుంది. ఆమె ఇంటి దగ్గర మెడికల్లకు వెళ్లి పెయిన్ కిల్లర్లు వేసుకునేది. అంతేకాకుండా తన ఆరోగ్యం పూర్తిగా పట్టించుకునేది కాదు. కడుపు నొప్పి అనిపించగానే అది నెలసరి నొప్పిగా భావించేది. టాబ్లెట్లు వాడి ఊరుకునేది. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఇటీవల మహిళకు కడుపు నొప్పి మరీ ఎక్కువ కావడంతో ఆమె బాధను భరించలేకపోయింది. వెంటనే అమలాపురంలోని ఏఎస్ఏ ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ వైద్యులు ఆమెకు స్కానింగ్ టెస్టులు చేసినా కడుపులో రాళ్లు ఉన్నట్లు తెలియజేశారు. స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. వెంటనే సర్జరీ చేయాలని బాధిత కుటుంబానికి కూడా సూచించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలోని వైద్యులు బాధితురాలికి అనెస్థీషియా ఇచ్చి కొన్ని గంటల పాటు శ్రమించి కడుపులో ఉన్న రాళ్లను తొలగించారు. బాధితురాలి కడుపులో నుంచి వైద్యులు 570 రాళ్లను బయటకు తీశారు. కడుపులో నుంచి ఇన్ని రాళ్లు బయటకు తీయడం చాలా అరుదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, తొందరలోనే డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వైరల్గా మారింది. 2008లో వచ్చిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా ఎక్స్ ఫైల్ ఐ వాంట్ టు బిలీవ్ చూసారా? ఈ మూవీలో ఒక వ్యక్తి
తలను మరో వ్యక్తికి అమరుస్తారు. అయితే ఈ సినిమాలో జరిగినట్లుగా నిజ జీవితంలో ఒక వ్యక్తి తలను మరో వ్యక్తికి అమర్చడం సాధ్యమా అంటే అవును అంటోంది అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ బ్రెయిన్ బ్రిడ్జ్. హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేయవచ్చో రోబోలతో చిత్రీకరించిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రమాదాల్లో అవయవాలు కోల్పోవడం లేదా దెబ్బతినడం జరిగితే దాతల నుంచి సేకరించిన అవయవాలను తీసుకుని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టే ఒక వ్యక్తి తలను మరొకరికి అమర్చడాన్ని హెడ్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. బ్రెయిన్ బ్రిడ్జ్ విడుదల చేసిన వీడియోలో 2 రోబోలు ఒక రోబో తలను మరో రోబోకు ఎలా అమర్చవచ్చో చూపించారు. స్టేజ్ 4 క్యాన్సర్, పక్షవాతం, బ్రెయిన్ డెడ్, అల్జిమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధ వ్యాధులతో సతమతమయ్యే వారి తలను తొలగించి అప్పుడే మరణించిన వారి తలను పెట్టొచ్చని బ్రెయిన్ బ్రిడ్జ్ వీడియోలో పేర్కొంది. హెడ్ ట్రాన్స్ప్లాంట్ ప్రయోగం కొత్తదేం కాదు. ఈ తరహా ప్రయోగాలు 1900లోనే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే చాలా మంది శాస్త్రవేత్తలు జంతువులపై ఈ ప్రయోగాలు చేశారు. 1954లో సోవియట్ యూనియన్కు చెందిన ఓ సర్జన్ ఓ కుక్కకు హెడ్ ట్రాన్స్ప్లాంట్ చేశాడు. అయితే సున్నితంగా ఉండే నాడీ వ్యవస్థ, రక్తనాళాలు పనిచేయకపోవడంతో ఆ కుక్క కొన్ని రోజులకే మరణించింది. అందుకే బ్రెయిన్ బ్రిడ్జ్ వీడియోపై నెట్టింట్లో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. Introducing Brain Bridge, the world's first revolutionary concept for a head transplant machine, which uses state-of-the-art robotics and artificial intelligence to conduct complete head and face transplantation procedures, ensuring smooth outcomes and faster recoveries. Because head transplants require high speed, precision, and efficiency, Brain Bridge utilizes advanced high-speed, high-precision robotic systems to speed up the process, eliminate human error, prevent brain cell degradation, and ensure seamless compatibility. The head transplant procedure involves removing a person's entire head containing the brain from their current diseased body and attaching it to the body of a healthy, young, brain-dead donor. Head transplants could provide individuals with severe medical conditions such as terminal cancer, paralysis, spinal cord injuries, or neurodegenerative diseases the opportunity to have a fully functional body while preserving their consciousness, memories, and cognitive abilities. The neurons are the longest-lasting functional cells in the human body, and according to our estimates, the brain is capable of lasting several hundred years provided that the rest of the body remains young. The Brain Bridge concept involves the use of the ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ వైభవంగా కొనసాగింది. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ ఈవో కెఎస్ రామారావు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా కొనసాగింది. గురువారం పౌర్ణమి సందర్భంగా ఉదయం లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సు కోసం ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చరణలు, అమ్మవారి నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీస్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో ఉదయం 5:55 సమయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ ఈవో కెఎస్ రామారావు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం శ్రీ కామధేను అమ్మవారి ఆలయం, కుమరపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, సితార, కబేళ, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్డు మీదుగా డప్పులు, బేతాళ నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తిరిగి ఆలయమునకు చేరుకున్నారు. గిరి ప్రదక్షిణ మార్గమునందు భక్తులు ప్రచార రథములో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేసి అమ్మవారిని, స్వామివారిని ప్రార్థించి అడుగడుగున నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. దీని తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రేపటికి వాయుగుండంగాను ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగాను బలపడి మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారుతుంది. తుఫానుగా మారితే ఓమన్ దేశం సూచించిన రెమాల్గా నామకరణం చేస్తారు. అల్పపీడనం ప్రస్తుతానికి ఈశాన్య దిశగా కదులుతోంది. సుస్పష్టమైన అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడుతూ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. వీటి ప్రభావం ఒడిశా, వెస్ట్ బెంగాల్తో పాటు బంగ్లాదేశ్ పైన ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అల్పపీడనం ప్రభావం అంతా మధ్య బంగాళాఖాతంలోనే ఎక్కువ. ఆ ప్రాంతంలోనే ఎక్కువ వర్షపాతం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కేరళ, తమిళనాడు పరిసరాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2-3 రోజుల వరకు వర్షాలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు. మే 31న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే కొందరు నిపుణులు ఒకరోజు ముందు అంటే 30వ తేదీన రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాన్కు రెమాల్ నామకరణం. ఉత్తర దిశగా ప్రయాణించడంతో ఏపీకి తప్పిన ముప్పు. ఒడిశా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్కు తుఫాను ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాఖ. విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేంద్ర ప్రభుత్వం లేఖ. రోడ్ షో డ్రోన్లు ఎగురవేయడంపై కేంద్రం సీరియస్ అయినట్లు సమాచారం. బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన సినీ నటి హేమ. బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ. తన అస్వస్థతకు గురయ్యానని వస్తున్న వార్తలకు కొడాలి నాని చెక్. సోఫాలో తాపీగా కూర్చున్న వీడియోను ఎక్స్లో పోస్ట్. కన్నుల పండుగ దుర్గమ్మ గిరి ప్రదక్షిణ మహోత్సవం ఈ నెల 24-25 తేదీల్లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చే శ్రీ మాతా వైభవం ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు దుర్గగుడి ఈవో వెల్లడి. ముత్యాలంపాడలో ఆంజనేయ స్వామివార్లకు ఘనంగా 1,00,000 నాగవల్లి దళార్చన. విశేషంగా పాల్గొన్న భక్తజనం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.